నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు పరిధి ఇందిరా కాలనీ అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో నగర ప్రధాన కార్యదర్శి సెరగడం పత్నిరావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ వైకాపా పార్టీ శాసనసభ అభ్యర్థి ఆడరి ఆనంద్ కుమార్ సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమాకుమారి విస్తృతంగా పర్యటించారు. ముందుగా అశోక్ నగర్లో గల శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గౌరీ పరమేశ్వరుల ఆశీస్సులు తీసుకుని గడప గడపకు పర్యటిస్తూ స్థానిక ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని అనంతరం ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను 100% పూర్తి చేసుకుని నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాలని ఇచ్చిన మాట కట్టుబడి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, మరలా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, దీంతో పాటు పశ్చిమ నియోజకవర్గంలో నా సోదరుడు ఆడారి ఆనంద్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పశ్చిమ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరచుకోవాలని ఆమె స్థానికులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పివి సురేష్, మండల క్లస్టర్ అధ్యక్షుడు అంగ రాంప్రసాద్, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సభ్యురాలు మల్ల ధనలత, వైసీపీ నాయకులు రాజేష్తో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆనంద్ గారి వాళ్ళ అక్కగారు యలమంచిలి చైర్మన్గా మరి ఈరోజు గౌరీ పరమేశ్వరుల ఆలయం వద్ద నుంచి మరి ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్ మరి ఈరోజు జరగడం చాలా ఆనందంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈ ఎన్నికల్లో మరి ఆడారి ఆనంద్ కుమార్ గారు అత్యధిక మెజారిటీ తోటి గెలుస్తున్నారు. మరి ఈ యొక్క ఆలయం నుంచి మేము బయలుదేరడం, మరి గౌరీ పరమేశ్వరుల ఆలయం నుంచి బయలుదేరి డోర్ టు డోర్ ప్రచారానికి మరి ఆనంద్ కుమార్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఈ యొక్క అభివృద్ధి పనులు చూసి మీరందరూ ఓటేయాలని మేమంతా ఆడారి ఆనంద్ కుమార్ గారి వెంట మేము ఉండి మరి అతని గెలుపుకే అందరూ కూడా కృషి చేస్తూ మరి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని మెజార్టీ మన పశ్చిమ నియోజకవర్గంలోనే ఈ యొక్క ప్రజలందరూ ఇస్తారు. మరి ఈ ఆనంద్ కుమార్ గారు ఎవరికైతే పెన్షన్ లేదో వాళ్ళందరూ కూడా లేని వాళ్ళకి ఆయన సొంత నిధులతో మరి పెన్షన్లు ఇవ్వడం, అలాగే ప్రజలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మేమందరూ భావిస్తూ మరి ఈ క్యాంపెయిన్లో అందరూ కూడా పాల్గొనడం అందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు కూడా ఈ ఎన్నికల్లో మరి ముఖ్యమంత్రి గారు ఎంపీగా నిలబెట్టారు. అలాగే మన ఆనంద్ కుమార్ గారిని కూడా ఎమ్మెల్యేగా నిలబెట్టారు. మరి వీళ్ళిద్దరు కూడా 2 ఓట్లు వస్తాయి. వీళ్ళిద్దరు కూడా ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి మీరందరూ గెలిపించాలని మేమందరూ ప్రార్థిస్తున్నాం.